మీ మోటివేషన్ ఇట్స్ రియలీ మీన్ ఇష్టపడాల్సిన విషయం. అంటే అంత మోటివేషన్ తెచ్చుకోవడం బికాస్ బోర్ కొట్టకుండా, బికాస్ అన్ని రకాలు చేసేసాక మనకే బోర్ కొడుతుంది కదా ఒక్కోసారి మనం చేసే పని వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా కొత్తగా ఏదో చేయాలి అని. ఇప్పుడు ఏంటంటే ఇదివరట్లా ఇప్పుడు మనం చేయలేము, ఇప్పుడు అన్ని ఫిలిమ్స్ లేవు, చేయలేము. సంవత్సరానికి మాక్సిమం ఒక 3-4 అంతకంటే చేయలేమండి. ఇదివరకు 8-9 చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ 3-4లో ఏ సబ్జెక్టులు ఎదుర్కోవాలని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ సబ్జెక్టు మనం సూట్ అవుతాం, దానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక జనరేషన్ ఒక గ్యాప్ ఇది వస్తుంది. ఇప్పుడు యూత్ మొత్తం స్టైల్ మారిపోయింది వచ్చిన సినిమాలు. ఈ స్టైల్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది ఒక చిన్న టైం పడుతుంది. ఆ టైం సెట్ అయ్యే వరకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేను అనుకుంటే డెఫినెట్గా అది కమ్ అప్ అనుకుంటాను. నేను అంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, మంచి సినిమాలు చేయొచ్చు అని. మీరు కూడా జగపతి బాబు గారి రూట్ లో వెళ్ళి, అంటే ఆయన ఫ్యామిలీ సినిమాలు హీరోలు అలా చేసి తర్వాత కొంచెం రకరకాల ఆడ్ క్యారెక్టర్స్, అంటే ఇటు అటు కాని క్యారెక్టర్స్. నేను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. అది ఇప్పుడే కాదు, నేను హీరోగా ఉన్నప్పుడు వెంకటేష్ గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, నాగార్జున గారితో చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి. ఓన్లీ హీరోగానే నేను ఎప్పుడు చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, క్యారెక్టర్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి. మొన్న ఈ మధ్య గోవిందరాంధ్రవాడిలో మన చరణ్తో, తర్వాత మొన్న సరైనోడు బన్నీతో సడన్గా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ వెళ్ళిపోతున్నట్టు కదా, క్యారెక్టర్ వెళ్ళిపోతున్నట్టు కదా. ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినారు క్యారెక్టర్లోకి.